గుడ్ మార్నింగ్ ఎవరీబడి. నా పేరు దామోదర్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన వాడిని. నేను జర్నలిస్ట్ను, సీనియర్ రిపోర్టర్గా పనిచేశాను, సబ్ ఎడిటర్గా పనిచేసే అనుభవం ఉంది. అయితే ఒక విషయము చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు జూలై 8, 2026. ఈరోజు G5లో ఓంకారం స్వామీజీ ఒక మంచి సందేశం ఇచ్చారు. ఆ సందేశము మా ఇంటిల్లిపాది 100% వాస్తవమైంది. ఆ స్వామీజీ సందేశం ఏమంటే, ఒక కుటుంబంలో చిన్న వయసులోనే భర్తను తీసుకుపోతే ఆ కుటుంబంలో ఇబ్బంది పడకోకుండా పిల్లలు ఆనిముత్యాలాగా తయారైపోయి ఆ కుటుంబానికి, అంటే తల్లికి కానీ ఇంకా చెల్లికి కానీ కుటుంబానికి ఎంతో ఆధారంగా ముందుకు తీసుకుపోయే నైపుణ్యత వాళ్ళకు కలుగుతుంది అని ఓంకారం స్వామి చెప్పారు. అదేవిధంగా నా చెల్లెలు భర్త 3 ఏళ్ల క్రితం 45 ఏళ్ళ వయసులోనే అకాలంగా మృత్యువాదపడ్డాడు. అయితే ఆయన చనిపోయిన నాటికే ఆయన కుమారుడు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే జాబ్ వచ్చింది. తర్వాత మంచి వేతనంతో స్థిరపడ్డాడు. తర్వాత మరో ఆణిముత్యము కూతురు బీఫార్మసీ పూర్తి చేసిన వెంటనే జాబ్ తెచ్చుకుంది. సరే, జాబ్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన తన కూతురుకు వివాహం చేయాలని ఎంతో ఆశపడ్డాడు. ఆ ఆశ నెరవేరకముందే దేవుడు అకాలంగా తీసుకువెళ్ళాడు. అయితే దేవుడు తీసుకెళ్ళా కూడా పిల్లలు మంచి పొజిషన్లో స్థిరపడ్డారు కాబట్టి ఏమాత్రం ఆ కుటుంబానికి ఇబ్బంది లేకోకుండా జరిగిపోయింది. అంటే ఒక దేవుడు ఒక గదిలో ఒక తలుపు మూసివేస్తే ఇంకో సైడ్ దారి చూపిస్తాడనేది కూడా ఇక్కడ నిజమైపోయింది. కాబట్టి తర్వాత ఆ ఆనిముత్యాలు లాంటి పిల్లలు ఏమి విజయం సాధించారు, తర్వాత ఏమి జరిగింది అనేది నేను ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేటి కాలంలో ఎంతో నైపుణ్యత, టాలెంట్ ఉన్న యువత పెడదారిన పడుతున్నారు. కాబట్టి ఈ సందేశాన్ని నేను వందలాది మంది యువతకు చేరవేయదలుచుకున్నాను. చేరవేస్తే అందులో కొద్దిమంది అయినా మార్పు చెందుతారని నా ఉద్దేశము. కాబట్టి నేను వందలాది మందికి ఆ విజయాలు చెప్పాలంటే నాకు మంచి ప్లాట్ఫామ్ కావాలా. అంటే G5 కానీ, బిగ్ బాస్ కానీ, తర్వాత వచ్చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, ఈ 3 ప్లాట్ఫామ్లలో నాకు ఒక 15 నిమిషాలు కేటాయించగలిగితే ఆ ఆణిముత్యాలు ఎలాంటి విజయాలు సాధించారు అనేది ప్రజలకు చెప్పదలుచుకున్నాను. అంటే ఈ మెసేజ్ పోతే చాలామంది యువత ఆలోచన చేసే స్థాయికి వస్తారని నా ఉద్దేశం. కాబట్టి ఈ 3 ప్లాట్ఫామ్లు నన్ను గుర్తించి నాకు ఒక 15 నిమిషాల అవకాశం కల్పించగలిగితే అసలు ఏమి జరిగిందని పూర్తి వివరాలు చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ వీడియో అక్కడి దాకా వెళ్ళేదాకా షేర్ చేయగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.